ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. ఏంటంట? దయ్యాలను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును బాగు చేయుటకును దేవుడు వారికి అధికారం ఇచ్చారు. ఈరోజు చాలామంది మీరు పాస్టర్స్, మీకు దేవుడు అధికారం శక్తి ఇస్తే ఈ యూట్యూబ్ మీకు అవసరం లేదండి. మీరు ఎవరికన్నా ప్రార్థన చేసినప్పుడు వారు బాగుపడితే వారు వెళ్ళి ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తారు ఖచ్చితంగా. ఇప్పటికే యూట్యూబ్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ దొంగ పాస్టర్లని, దయ్యాలని, రోగాలు బాగుపడతాయని చాలామంది గొడవలు పెడుతున్నారు. పాస్టర్స్ మీరు అందరు చూస్తున్నారు. ఇది ఎందుకు కింద పడేయడాలు గంటల తరబడి ప్రార్థనలు చేయడాలు ఎందుకు ఇవన్నీ? ఒకవేళ దయ్యం ఉంటే మీరు ముంగట నిల్చుంటే పడిపోతారు కదా. చేపెట్టి నెట్టడాలు, కింద ఇట్లా ఊపడాలు, పడేయడాలు ఎందుకు ఇవన్నీ? దేవుడు నీకు అధికారం ఇస్తే పో అనగానే పోతుంది అంతే. యేసు నామంలో వెళ్ళిపోమని అది వెళ్ళిపోతుంది. యేసు నామం రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు రోగాలు తొలగిపోతాయి. వాళ్ళు బాగుపడి ఇంకా అనేకులను తీసుకుని వస్తారు. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో కూడినది. పాస్టర్స్ మీరు